ఇక్కడ జయన్న అనే రైతు ఇక్కడ మునగ సాగు చేస్తూ ఉన్నాడు. ఆ మునగ సాగు విధానాన్ని మనం జయన్నను అడిగి తెలుసుకున్నాము. కుర్రిపల్లి జయన్నది. ఇక్కడ ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ పిల్లోడు కూడా పనికి వచ్చినాడు. కాయలు ఇవి విత్తనాలా అంట జయన్న? విత్తనాలేనా? ఎక్కడ తెచ్చినారు విత్తనాలు? కుర్రిపల్లి అని రైతు దగ్గర తీసుకున్నావా? అంటే ఎంత పెట్టినావు? ఎకరా పెట్టినావా? బాగా కాసినాయి. కాపు బ్రహ్మాండంగా కాసినాయి. చూపి ఒకసారి కాయలన్నీ ఇట్లా ఇది విపరీతంగా కాసినాయి. కాపు బాగా. ఎంత ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో రేటు? ఇప్పటి వరకు అయితే 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయలు ఉన్నాయి. ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఆఖరిలో కూడా 50 రూపాయలు అమ్ముతాయి. మంచి లాభాలు వస్తాయి కదా? మంచి లాభాలు. చూడి అధికంగా బాగా కాపు కాసినాయి. ఇట్లా పెట్టుకోండి రైతులు కూడా. బాగా తక్కువ పెట్టుబడి ఎక్కువ పంట. ఇంకోసారి కాపు ఉండేసారి చూపి ఒకసారి. ఇక్కడ చూడి ఈ చెట్టు ఇలా కాసినాయి. చూడి తప్పారు కింటా పైన కాసింటాయి. ఇవి ఒక కింటా ఉంటాయి సార్. మీదేనా భూమిది? గుత్తగా తీసుకున్నావు. ఎకరా సాగు చేస్తాండవు అట్లయితే. ఎంత జంపు ఉండవు. మామూలుగా అవి అయితే ఇంత జంపు రావా? అంట అయితే రావా జంపు? మీరు ఎన్ని వీక్తారు వచ్చే పనికి వస్తే ఒక రోజు వచ్చి? 4-5 క్వింటాలు వీక్తాం. 4-5 ఒక్కరే ఒకరు వచ్చి? ఇద్దరు ముగ్గురు వచ్చి 4 క్వింటాలు 5 క్వింటాలు వీక్తారు. చూడి ఎంత బాగుండదు కాపు. ఇది జడలు కాసినాయి. ఒక చెట్టు వచ్చి కింటా కాసినాయి. తక్కువ పెట్టుబడి. ఇంకా పైకి రండి బాబు చూద్దాం. ఇటు చూడు రగ్గాసినాయి. ఇవన్నీ 5-6 కేజీలు ఉంటాయి బాగా. ఎన్ని చెట్లు ఉంటాయి? 150 ఉంటాయి చెట్లు? 150. పర్వాలేప్ప. ఎప్పుడైనా పెట్టుకోవచ్చా ఇవి? నెలలో అయినా కాపు? చలికాలం వస్తే రేట్లు ఎక్కువ ఉంటాయి. రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు తగ్గుతాయి చలికాలం? ఇప్పుడు సీజన్ కాబట్టి తగ్గుతాయి. పర్వాలే క్రాప్. మీరేం చెప్తారు మరి రైతులకు? ఇది పెట్టుకుంటే నష్టం ఉంటుందా లాభం ఉంటుందా? నష్టమే ఉండదు సార్, లాభమే ఉంటుంది. రైతు అయితే చెడిపోడు, దిగుబడి ఎక్కువ వస్తుంది. రేట్లు ఉన్నప్పుడు అయితే మంచి లాభాలు వస్తాయి. మునగపై ఆసక్తి అయితే ఈ పెట్టుబడులు తక్కువ, కూలీలు కూడా తక్కువే. అవునులే. మందులు కూడా తక్కువే. అయితే మునగ సాగు చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి. వర్షాకాలం అయితే కాపు ఉండవు. వర్షాకాలం పూత రాలిపోతుంటాయి. మునగ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ జయన్న. ఓకే బాయ్. అంతే.